హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం గ్రహాల గురించి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పుకుందాము. సింపుల్ టాపిక్, అందరికీ తెలిసిన టాపిక్, కానీ బాగా కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో దట్ టు టెట్ టు డిఎస్సిలో ఎప్పుడు కూడా ప్రీవియస్ బిట్స్ పడే ఏరియా అనమాట. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం ఇప్పుడు చెప్పుకుందాము. గ్రహాలు అనేవి అందరికీ తెలిసినవేనండి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వర్ణుడు. ఇక్కడ నేను ఒక సర్కిల్ గీసాను, చూసారా? దీని లోపల ఉన్నవి మనకి అంతర్గ్రహాలు, బయట వైపు ఉన్నవి బాహ్య గ్రహాలు. లోపల వైపు ఉన్నవి ఒకసారి చెప్పుకుందాము. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, ఈ 4 కూడా అంతర్గ్రహాలు అనమాట. ఇవి దీని లోపల ఏముంటాయంటే చిన్న చిన్న రాళ్లతో కూడి ఉంటుంది. ఇవి చిన్న గ్రహాలు, సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహాలు. ఏంటివి? అంతర్గ్రహాలు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. నెక్స్ట్ సూర్యుడికి కొంచెం దూరంగా ఉన్న గ్రహాలే బాహ్య గ్రహాలు. ఇవేంటంటే బృహస్పతి, శని, ఇంద్రుడు, వర్ణుడు. అయితే ఇవి మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే, ఈ అంతర్గ్రహాల్లో చివరి గ్రహమైన అంగారకుడు, అలాగే బాహ్య గ్రహాల్లో మొదటి గ్రహమైన బృహస్పతికి, ఈ రెండింటికి మధ్యలో ఏముంటాయంటే గ్రహ శకలాలు అని చెప్పేసి ఉంటాయన్నమాట. గ్రహ శకలాలు అంటే ఏంటి అంటే, గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులనే గ్రహ శకలాలు అంటారు. వీటిని ఆస్ట్రాయిడ్స్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ అసలు ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏంటంటే ఫస్ట్ 2 అనమాట. ఈ ఫస్ట్ రెండింటికి కూడా ఉపగ్రహాలు అనేవి అసలు ఇవ్వన్నమాట. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుందామంటే, బాస్ బాగా గుర్తుపెట్టుకో. ఈ బాస్ అంటే బుధుడు, ఎస్ అంటే శుక్రుడు. బాగా గుర్తుపెట్టుకో. వీటన్నిటికీ హెడ్ బాసే. ఈ గ్రహాలన్నిటికీ హెడ్ ఎవరు? బాసే అనమాట. ఆ బాసే అసలు ఉపగ్రహాలు లేవన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ బుధుడికి బి, శుక్రుడు ఎస్సి, కోడ్ కోసం అండి. బిఎస్సి, బిఏ. ఫస్ట్ అంతర్గ్రహాలకి బిఎస్సి, బిఏ అనేది కోడు. బిఎస్సి అంటే సైన్స్ గ్రూప్ కదా. ఈ సైన్స్ వాళ్ళకి గ్రహాల గురించి అసలు ఉండదండి. ఇలా సైన్స్ వాళ్ళకి గ్రహాల గురించి ఎలా అయితే ఉండదో, అలాగే ఈ సైన్స్ గ్రూప్ వాళ్ళకి అసలు ఉపగ్రహాలు లేవని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిఏ అంటే భూమి, అంగారకుడు. ఇవి అంతర్గ్రహాలు. బృహస్పతి, శని, ఇంద్రుడు, వర్ణుడు. ఇవి ఎలా గుర్తుపెట్టుకుందామంటే, బృహస్పతి బూరెలు శనివారం రోజు ఇంద్రునికి ప్రసాదంగా పెడితే వర్ణుడు కరుణిస్తాడని చెప్పేసి అప్పట్లో బాగా నమ్మేవారంట. బూరెలని శనివారం రోజు ఇంద్రునికి ప్రసాదంగా పెడితే ప్రసాదం వర్ణుడు అంటే వర్షదేవుడు మనల్ని కరుణిస్తాడని చెప్పేసి అప్పట్లో బాగా నమ్మేవాళ్ళు. బాగా అంటే బాహ్యగ్రహాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. జస్ట్ కోడ్ కోసం ఫ్రెండ్స్. మనం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసమే నేను చెప్తున్నాను, ఇలా గమనించగలరు. ఇంకోసారి వరుస క్రమం చెప్పుకుందాము. బుధుడు, శుక్రుడు, భూమి,